ఈ రాష్ట్రంలో పెత్తందారులు దొరలను విముక్తి చేయడం కోసం తనకు తాను అర్పించుకున్నటువంటి గ్రామం ఇది. ఇవాళ గాజల్రా అశోక్ గారు నాకు మిత్రుడు, వాళ్ళన్న అయినటువంటి రవి గారు ఎన్కౌంటర్లో మరణించడం, వాళ్ళన్న కూడా ఎన్కౌంటర్లో మరణించడం ఇవాళ కొద్దిగా బాధాకరమైనటువంటి అంశం. ఇందులో ఈ కుటుంబం నుంచి కానీ ఈ గ్రామం నుంచి కానీ చనిపోయినటువంటి మావోయిస్టులు ఎవరు కూడా ఒక్క అనా పైసా వాళ్ళ సొంత స్వార్థం కోసమో దేనికోసమో చనిపోయినటువంటి వ్యక్తులు కాదు. అయినప్పటికీ సుదీర్ఘకాలం పాటు, దశాబ్దాల కాలం పాటు తమ సొంత జీవితాలను పక్కన పెట్టి ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, అడవి బిడ్డల కోసం తమ నెత్తూరిని దారపోసినటువంటి ఈ బిడ్డలందరికీ జోహార్లు తెలియజేస్తూ, ఓవైపు ఇవాళ ట్రంప్ గారు చెప్తా ఉన్నాడు, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మేము ఆపలేదు, వాళ్ళిద్దరే చర్చలు పెట్టుకొని ఆ యుద్ధాన్ని ఆపిరని చెప్తా ఉన్నారు. పాకిస్తాన్తో చర్చలకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు సిద్ధంగా లేకపోవడం సిగ్గుచేటు. ఈ ఆపరేషన్ కగార్ అనేది ఇది దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదులను నిర్మూలించే కార్యక్రమం కాదు. పెత్తందారులకు అటవీ సంపదను, పెత్తందారులకు సమస్త సంపదను దోచిపెట్టడం కోసం చేసినటువంటి కార్యక్రమే తప్ప, ఇది మైనింగ్ మాఫియా కోసం చేస్తున్నటువంటి కార్యక్రమే తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఆపరేషన్ కగార్ను నిలుపుదల చేసి మావోయిస్టులతో చర్చలు జరిపించాలి.